పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు అమానుషమని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. తక్షణమే ఇజ్రాయెల్ దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దౌర్జన్యానికి వ్యతిరేకంగా గురువారం నల్గొండ సుభాష్ విగ్రహం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ సామ్రాజ్యవాదులు చేస్తున్న దాడులు పాలస్తీనాను అతలాకుతలం చేస్తున్నాయని అన్నారు. ఇజ్రాయెల్ క్రూరమైన దాడులపై మోడీ ప్రభుత్వం మౌనం వీడాలని, బాధిత పాలస్తీనా పట్ల సంఘీభావం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పాలస్తీనా సార్వభౌమత్వాన్ని, స్వేచ్ఛా స్వాతంత్రాన్ని హరించే విధంగా ఇజ్రాయెల్ వ్యవహరిస్తుందని, అమెరికా సామ్రాజ్యవాదులు వారికి వత్తాసు పలకడం విచారకరమని అన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దురాక్రమణను వెంటనే ఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎండి సలీం, లక్ష్మీనారాయణ, దండంపల్లి సత్తయ్య, నారి ఐలయ్య, కోట్ల అశోక్ రెడ్డి, శంకర్, దండంపల్లి సరోజ, బొల్లు రవీంద్ర, నర్సిరెడ్డి, తుమ్మల పద్మ తదితరులు పాల్గొన్నారు. ఇజ్రాయెల్ ఈరోజు పాలస్తీనా మీద, గాజా పైన, ఇరాన్ పైన యుద్ధం చేస్తూ సామాన్య ప్రజల్ని హతమారుస్తున్నది. యుద్ధం వలన ఇప్పటికీ దేశంలో ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈరోజు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఈ యుద్ధం శాంతికి విఘాతం కలిగించే విధంగా ఇజ్రాయెల్ వ్యవహారం ఉంది. దీని వెనకాల అమెరికా కుట్ర ఉంది. అమెరికానే యుద్ధం కొనసాగింపు చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ట్రంప్ ఉద్దేశపూర్వకంగా తమ ఉత్పత్తుల్ని అమ్ముకోవడానికి, ఆయుధ కర్మాగారాన్ని అమ్ముకోవడానికి ఈ ప్రపంచంలో యుద్ధాలను కొనసాగించే విధంగా ప్రోత్సహిస్తున్నాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మానవాళికి మనుగడకు ఈరోజు నష్టం ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు సామాన్య ప్రజల్ని సైతం పాలస్తీనా పైన సుమారు ఇప్పటికీ 55,000 మంది ప్రజల్ని చంపేశారు, పసిపిల్లల్ని చంపేశారు. ఈ యుద్ధం వలన క్షేత్రగాత్రులయ్యారు. అనేక మంది మీద ఈరోజు ఆ దేశం విడిచి వెళ్ళిపోతున్నారు. ఇటువంటి మారణ హోమానికి పాల్పడుతున్నటువంటి ఇజ్రాయెల్ యుద్ధాన్ని తక్షణమే ఆపాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ యుద్ధాన్ని తీవ్రంగా మేము సిపిఎం పార్టీ ఖండిస్తున్నాం. ఈరోజు ప్రపంచ మానవాళి కోరుకుంటుంది యుద్ధం కాదు, సామాన్య ప్రజలు అందరూ కూడా కోరుకుంటుంది శాంతియుతంగా ప్రజలు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అటువంటి శాంతిని నెలకొల్పే విధంగా అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి కూడా జోక్యం చేసుకోవాలి. ఐక్యరాజ్య సమితి కూడా జోక్యం చేసుకొని యుద్ధాన్ని తక్షణమే ఆపాలని చెప్పేసి ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు సిపిఎం పార్టీగా మేము కోరుతున్నది ఒకటే, ఈరోజు మోడీ కూడా ఈ యుద్ధాన్ని ఆపమనడంలో కూడా కుట్ర ఉంది. ఈరోజు అంబానీ ఆధారిత తయారు చేసినటువంటి డ్రోన్స్ని ఈరోజు ఇజ్రాయెల్కి సప్లై చేసి ఈ దేశంలో లౌకిక విధానానికి, ఐక్యరాజ్య సమితిలో మనం అలిన విధానానికి కట్టుబడినటువంటి భారతదేశం ఈరోజు యుద్ధం పక్షాన్ని నిలబడ్డది, ఇజ్రాయెల్కి సహకారం అందిస్తుంది. నరేంద్ర మోడీ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి ప్రజలకు అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం పార్టీ అఖిల భారత కమిటీ పిలుపు మేరకు ఈరోజు నల్గొండ పట్టణంలో ఇజ్రాయెల్ దాడుల్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం అనేటటువంటి జరుగుతోంది. ఇజ్రాయెల్ మూకుమ్మడిగా పాలస్తీనా మీద, గాజా మీద, ఇరాన్ మీద దాడులు చేస్తూ ఉంది. అక్కడ ప్రజల ప్రాణాలని హరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. నివాస ప్రాంతాల మీద బాంబులు దాడి చేస్తూ ఉంది. పసిపిల్లలకు సంబంధించినటువంటి స్కూల్స్ మీద దాడి చేస్తూ ఉంది. హాస్పిటల్స్ మీద దాడి చేస్తూ ఉంది. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో ఉండేటటువంటి ప్రజలు 55,000 మంది మరణించినటువంటి పరిస్థితి, వందలాది మంది, వేలాది మంది క్షతగాత్రులైనటువంటి పరిస్థితి ఉంది. ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకున్నప్పటికీ కూడా యుద్ధాన్ని ఆపేటటువంటి పరిస్థితి లేదు. అమెరికా ప్రోద్బలంతో ఈ యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అమెరికా యుద్ధాన్ని పెంచేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇరాన్ మీద జరిగేటటువంటి దాడికి సంబంధించినటువంటి విషయంలో బహిరంగంగానే అమెరికా పెద్ద ఎత్తున మద్దతు తెలియజేసేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే అమెరికా యుద్ధోన్మాదాన్ని వెనక్కి తీసుకోవాలి, ఇజ్రాయెల్ అట్లాంటి దాడుల నుంచి వెనక్కి రావాలి, ప్రజల్ని శాంతి కాపాడాలని చెప్పి కోరుతాను. భారతదేశ ప్రభుత్వం కూడా అటువైపు చేయకుండా శాంతి చర్చలకు విఘాతం కలిపేటటువంటి విధంగా ఉండేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకే ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నిరసన తెలియజేయడం అనేటటువంటి జరుగుతూ ఉంది. ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో, యుద్ధంలో ప్రధానంగా ప్రపంచంలోనే అమెరికా పెట్టుబడిదారీ దేశమైనటువంటి ట్రంప్ ప్రధాన బాధ్యత వహిస్తూ, ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల మధ్యన గొడవలు సృష్టించి యుద్ధాలకు కారణమవుతూ ఉన్న పరిస్థితి ఉంది. యుద్ధం వద్దు, శాంతి ముద్దు, శాంతిని కోరుకుంటూ దేశవ్యాప్తంగా ఈరోజు సిపిఎం పార్టీ నిరసన కార్యక్రమాల్ని నిర్వహిస్తుంది. ముఖ్యంగా
ఈ దేశ ప్రధాని మోడీ గారు కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ దేశం నుండి కూడా శాంతి సంకేతాల్ని భారతదేశం నుండి పంపించాల్సిన బాధ్యత మోడీ పైన ఉంది. కాబట్టి యుద్ధాలు రావడం వల్ల నష్టం తప్ప లాభం ఎక్కడ కూడా లేదు. మొత్తం అభివృద్ధికి ఆటంకంగా యుద్ధాలు ఏర్పడతా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి మానవాళి అభివృద్ధి కావాలంటే శాంతి ప్రధానంగా అవసరం. శాంతి చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరము దేశాలపైన ఉంది. అందుకోసమే మోడీ విధానాల్ని అట్లాగే ట్రంప్ విధానాల్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది. శాంతిని కోరుకుంటూ శాంతి కావాలని ఈరోజు దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్న పరిస్థితి ఉంది.